మరెన్నో మంచి విషయాలతో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న పెట్టే పూజ వీడియోస్కి మీరందరూ కూడా మంచిగా కామెంట్ చేశారు. మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు మీ కామెంట్ చదివేశారంతా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సంతోషంగా ఉండాను. ఇంకొకసారి వీడియోలో చెప్పాలి అని అనిపించింది. కామెంట్కి రిప్లై పెట్టినా సరే చాలా కృతజ్ఞతలు. ఇలాగే కామెంట్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చింది, బాగుంది అని మీ మనసు కనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని అనుకుంటా ఉన్నాను. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం మార్గశిర గురువారాలు పూజల్ని జరుపుకుంటున్నాము కదా. ఇది 4వ గురువారం పూజ. ఈ 4వ గురువారం పూజతోని మార్గశిర మాసం అయిపోతుంది. ఈ మార్గశిర మాసంలోనే మనకి ధనుర్మాసం కూడా వచ్చేసిందని ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా. నెలగొంటు పెట్టేశారు కదా 16వ తేదీన. అక్కడ నుంచి మనకి సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరకు ధనుర్మాసం ఉంటుంది. మధ్యలో 30వ తేదీన అమావాస్య ఉంది కదా. ఆ తర్వాత నుంచి పుష్యమాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒకవైపు ధనుర్మాసము, ఒకవైపు మార్గశిర మాసము, ఒకవైపు 4వ గురువారం పూజ, మాస ఏకాదశి. ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనవి. మాస ఏకాదశి అంటే నెలలో ఒక ఏకాదశి వస్తుంది కదా, దానిని మాస ఏకాదశి అంటారు. 4వ గురువారం రోజు మనము లక్ష్మీ పూజ చేసుకుంటాం కదా. విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఈ నెలంతా పూజ చేసుకుంటా. అందులోనికి ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు. ఆ రోజు విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల చాలా మంచిది. స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కదా. తులసి దళాలతో అర్చన చేసిన, అభిషేకం చేసిన, చూసిన, తులసి దళాల మాలని సమర్పించుకున్న చాలా మంచిది. విష్ణుమూర్తికి తులసి దళాలంటే అత్యంత ప్రీతికరమైనవి. ఇంకా నేను 4వ గురువారం పూజ కోసము తులసి దళాలు, పువ్వులు, బంతి పువ్వులు అన్నీ తెచ్చి దండలను అయితే కట్టేసుకున్నాను. మీకు ఇంతకు ముందు వీడియోలోనే షేర్ చేసుకున్నాను కదా. గురువారం పూజ కోసం బుధవారమే మనం ఈ పనులన్నింటినీ కూడా చేసేసుకుంటే గురువారం పూజ అనేది చాలా తొందరగా బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే చేసేసుకోవాలి అని చెప్పాను కదా. మళ్ళీ గురువారం రోజు మనం ఇల్లు ఒత్తుకొని ఇంటి బయటకి కసవ అనేది చిమ్మకూడదు అని పెద్దవాళ్ళు నిర్ణయించారు. మా సైడ్ అయితే అందరూ కూడా ఇలాగే జరుపుకుంటారు. నేను కూడా ఇలాగే జరుపుకుంటాను. ఇంకా బుధవారం పనుల్ని ప్రారంభించేసుకున్నాను. దండలు అనేవి కట్టేసుకున్నాక సాయంకాలం ఇంటిని మంచిగా శుద్ధి చేసుకున్నాను. మనము ఇంటిని శుద్ధి చేసుకునేటప్పుడు ఒక బకెట్ వాటర్లో కొంచెం గోపంచకం, కల్లు ఉప్పు, పసుపు వేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. మనకి నరదిష్టి, నరగోస అని అంటారు కదా, అలాంటిది కూడా ఏమీ తగలకుండా అందరం కూడా ఆయురారోగ్యాలతో ఉంటామని నాకు తెలిసేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాక బుధవారం సాయంకాలం దీపారాధన చేసేసుకున్నాక ముగ్గుల్ని ప్రారంభించుకున్నాను. మా పిల్లలకైతే గురువారం రోజు హాలిడే వచ్చింది. అందుకోసం ఇంకా నిదానంగా పిండితో ముగ్గుల్ని పెట్టేసుకుంటున్నాను. మా గురువారం పూజ అయ్యేసరికంతా మా ఇంటికి అతిథి వచ్చారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుందని అనుకుంటా ఉన్నాను. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్ చేయండి.
మనము ధనుర్మాసం అంతా కూడా గీతల ముగ్గుల్ని పెట్టేసుకుంటాం కదా. గుమ్మడి పండు, నిచ్చెన, నెలవంక, స్వస్తికు ఇట్లా గీతల ముగ్గుల్ని స్పెషల్గా పెట్టేసుకుంటాము. ఏ ఇంటి ముంగట చూసినా కూడా మంచి మంచి కలర్స్తోని రంగవల్లలతో పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసుకొని మధ్యలో గొబ్బెమ్మను పెట్టేసుకుంటారు. చూడడానికి చాలా ముచ్చటగా చాలా అందంగా అనిపిస్తుంది. మనకి పండగలన్నీ కూడా తొందరగా వచ్చేస్తున్నాయి. ఇంకా 2 రోజుల్లోన న్యూ ఇయర్ వస్తుంది. తర్వాత సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ ఇవన్నీ కూడా పెద్ద పండగ కదా. చాలా పెద్ద వేడుకగా మన తెలుగు వాళ్ళందరం కూడా జరుపుకుంటాము. ఇంటి ముంగట మంచిగా కలర్స్తోని రంగవల్లులు వేసుకుంటాము. చాలా పెద్ద పెద్ద ముగ్గులతోని చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఏ ఇంటి ముంగట చూసినా కూడా మంచిగా ముగ్గులతోని అందంగా అలంకరించుకొని ఈ ధనుర్మాసం అంతా సంక్రాంతి వరకు మంచి కళగా ఉంటుంది. మనము ముగ్గు పెట్టేసుకున్న తర్వాత చాలామంది కూడా పసుపు కుంకుమ పైన ముగ్గు పైన వేసుకుంటారు. అలా ముగ్గు పైన పసుపు కుంకుమ వేయకూడదంట. ఎందుకంటే మనకి తెలియకుండా లేదంటే కంగారులో వెళ్ళేటప్పుడైనా సరే తొక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇది తొక్కొచ్చా తొక్కకూడదా అని ఏమీ తెలియదు కదా. మనం చెప్పినా సరే వాళ్ళు ఉరుక్కుంటూ వెళ్ళేటప్పుడు తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. వేసినందుకు మనకు తొక్కినందుకు వాళ్ళకి దోషం అనేది ఉంటుంది. పసుపు కుంకుమ అంటే సౌభాగ్యానికి చెందింది కదా. అలాంటి పసుపు కుంకాన్ని మనమే స్వయంగా ముగ్గు పైన వేయడం మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనము నుదిటిన బొట్టు పెట్టుకునేటప్పుడు పొరపాటున చేజారి భూమి మీద పడితే మన మనసంతా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మనసంతా విలువెల్లాడుతుంది. అయ్యో ఈరోజు ఏమైనా జరుగుతుందా ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది అని ఆందోళన అవుతుంది. దేవుణ్ణి ఏమీ జరగొద్దు అని మొక్కేసుకుంటాం కదా. అలాంటిది మనమే స్వయంగా వేయడం, తొక్కే అవకాశాన్ని ఇవ్వడం కరెక్ట్ కాదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. మనకి తెలియని విషయాన్ని తెలుసుకొని అది ఆచరించడం చాలా మంచిది కదా. అందుకోసమని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా ఎప్పుడు కూడా ముగ్గు పైన పసుపు కుంకుమ వేయను. మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, అచ్చంగా పసుపు కుంకుమ కలర్లో ఉండే రంగోలీ దొరుకుతుంది. అది మనము చెరుకొక 1/2 కిలో తెచ్చేసుకున్నామంటే 3-4 మంత్స్ వస్తుంది. ప్రతినిత్యము కూడా ముగ్గు మీద ఇలాగా అందంగా అలంకరించుకోనికి వస్తుంది. మనము పసుపు కుంకుమ వేసే పని కూడా ఉండదు. మనకి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కదా. అందుకోసం ఇది కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా గురువారం పూజ కోసం ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇంకా ఇంటి పనులను అయితే చేసేసుకుంటున్నాను. పూజలప్పుడనే కాదు, ప్రతినిత్యము కూడా నేను ఇలాగే తొందరగా లేచి 5 గంటలకైనా 5:15 ఇట్లా లేచి పనులను అయితే చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి ఆ టైంలో లేచి పనులు చేసుకుంటే పనులన్నీ తొందరగా అయిపోతాయి. పూజలప్పుడైనా నిత్యమైనా సరే మనకి ఎప్పుడు పనులు అనేవి ఉండనే ఉంటాయి కదా. పిల్లలు స్కూల్కి వెళ్తారు, టిఫిన్ బాక్సులు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, ఇంటిని మంచిగా సర్దుకోవడము ఇవన్నీ కూడా లేటుగా లేసామంటే కంగారుగా హడావుడిగా ఉంటుంది. అదే మనము తొందరగా లేచి పిల్లలు లేసేసరికి ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసేసుకొని వంట అనేది స్టార్ట్ చేసి వాళ్ళకి లేపితే నిదానంగా పనుల్ని చేసుకోనికి వీలుగా ఉంటుంది. ప్రశాంతంగా అనేది పనులు అనేవి అవుతూ ఉంటాయి. వాళ్ళకు కూడా అరే టైం అయిపోతుంది అని పిల్లలకు కూడా ఆ ఫీలింగ్ లేకుండా నిదానంగా రెడీ అవ్వగలుస్తారు. లేదు అంటే మనం కూడా లేటుగా లేసామంటే పని చేసుకోవడానికి తొందరగా అంటే అస్సలు కుదరదు కదా. ఎంత తొందరగా చేస్తామన్నా కూడా మనం పరుగులు పెట్టి అయితే చేయలేము కదా. అయ్యే పని అయ్యే టైంకే అవుతుంది. అప్పుడు ఇంకా ఒక దగ్గర బెల్టు, ఒక దగ్గర టై, టిఫిన్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, పిల్లల మీద అరవడం, కోపం వస్తూ ఉంటుంది. ఇంకొకరి మీద డిపెండ్ అయ్యే అవసరం ఉంటుంది. ఎవరైనా మనకి హెల్ప్ చేద్దరా బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకి నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని కోపం వచ్చి అరుస్తూ ఉంటాము. అలా కాకుండా 1 గంట ముంగట లేసామంటే మనకి పనంతా కూడా మనం చేయాల్సిన పని అయిపోతుంది. వాళ్ళ దగ్గర మనం ఉండే చేయాల్సిన పని మనకి కలిసి వస్తుంది. వాళ్ళప్పుడు టైంకి వెళ్ళిపోతారు స్కూల్కి కూడా.
నేనైతే దీనినే ఫాలో అవుతూ ఉంటాను. మనము లేటుగా లేచి హడావుడిగా ప్రశాంతంగా లేని పని చేసుకునే కంటే మనకి మనశ్శాంతిని ప్రశాంతంగా ఉండే పని చేసుకోవడం చాలా మంచిది కదా. గంట లేటుగా లేచిన ఆ పని మనమే చేయాలి, గంట ముందుగా లేచిన ఆ పని మనమే చేయాలి. అదే మనం ముందుగా లేచి చేసుకుంటే దీపారాధన కూడా సూర్యోదయానికి ముందే మనము పెట్టే అవకాశం మనకి దొరుకుతుంది. పిల్లలకు కూడా 8 కంటే కరెక్ట్గా పంపించే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే ఈ 2 పనులు కూడా జరగవు. అందుకోసమే తొందరగా లేచి మనం పనులు చేసేసుకుంటే అంతా రోజంతా కూడా హడావుడి లేకుండా నిదానంగా పనిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నేనైతే ఎప్పుడు కూడా అలానే చేసుకుంటూ ఉంటాను. అంటే మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కాదు, ఆరోగ్యం బాగుంది చేయగలుస్తాము అనేటప్పుడు చేసేసుకోవడం చాలా మంచిదని నేను అనుకుంటాను. మీరేమంటారు చెప్పండి, కింద కామెంట్ చేయండి. గురువారం రోజు ఏకాదశి కూడా వచ్చిందని ముందుగానే చెప్పేసుకున్నానే కదా. స్వామివారికి తులసి దళాల మాలని కట్టేసుకున్నాను, ఆ మాలనైతే వేసేసుకున్నాను. ఇక్కడ సింహద్వారం దగ్గర ద్వార పూజ అనేది చేసేసుకుంటున్నాను ఎప్పటిలాగానే. పర్వదినాలప్పుడైనా ప్రతినిత్యమైనా మన ఇంటి ముంగట ఒక్క చిన్న ముగ్గైనా వేసుకుంటే ఇంటికి అందాన్ని తెచ్చి పెడుతుంది. ముగ్గు మంచి కళ ఉంటుంది. మనము ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ముగ్గు చూసేసరంతా కూడా మనలోనే ఒక తెలియని అనుభూతి అయితే కలుగుతుంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాంటిది లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట ముగ్గులంటే. ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత ఉంటుందో, ఏ ఇంటి ముంగట అయితే ముగ్గు ఉంటుందో, దైవానికి సంబంధించిన సేవలు ఎక్కడ జరుగుతున్నాయో అంటే ప్రతినిత్యము కూడా ఇంట్లో 2 పూటలు దీపారాధన చేసుకోవడం చాలా మంచిదంట. అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు.
పండగలన్నీ కూడా తొందరగా వచ్చేస్తున్నాయి కదా. ఈ సంవత్సరం అయితే తొందరగా అయిపోయింది అనిపిస్తుంది. ఒక్క రోజులో కొత్త సంవత్సరం వస్తుంది. సంక్రాంతి, భోగి, కనుమకి మనం ఇల్లంతా కూడా డీప్ క్లీనింగ్ చేసేసుకుంటాం కదా. మీరందరూ కూడా పండగ పనులు స్టార్ట్ చేసేసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నాదైతే పండగ పని డీప్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఆ వీడియో కూడా ఇంకా ముందు వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. అందుకోసమే ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది. ఓం శ్రీమాత్రే నమః. ఓం దేవ్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పద్మచంద్రిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పుష్ట్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శివకర్త్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సత్య శ్లోకి రామాయణం. ఆదో రామ తపోవదనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురి దానం పచ్చద్రావణ కుంభకర్ణిదినం ఏతద్ధి రామాయణం. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుద్రః తత్ర శ్రీ విశ్వబోధి ధ్రువాని తిరుమతిర్మమ పార్థాయ ప్రతిబోధితం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమిన మధ్యే మహాభారతం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల వాసిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమా. ఈ గురువారం పూజనైతే ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. శ్లోకాలు అన్నీ చదువుకోవడం అయిపోయింది. మంగళహారతి కూడా ఇచ్చేది షూట్ చేశాను, కాకపోతే ఆ క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయిపోయింది. మా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా పూజా వస్త్రాలను మార్చుకున్నాక గంగిరెద్దు సప్పుడు వినిపించింది. మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది. కొంచెం ఇంట్లో కూరగాయ ముక్కలు, అరటిపళ్ళు ఉంటే తీసుకొని వెళ్ళి తినిపించాను. చక్కగా పెడుతుంటే అందుకుంటూ ఉండేది. అది తినిపించే అంతసేపు మనసుకి ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉండేదంటే నవ్వుతూనే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము కదా. ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది. అంటే సిటీలో గంగిరెద్దు చాలా అరుదుగా వస్తూ ఉంటుంది కదా, అది సంక్రాంతి టైంలో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కొంచెం తొందరగానే తీసుకొచ్చారు. మనము అసలు ఎక్స్పెక్ట్ చేయనిది జరిగితే మన మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు కూడా ఆ రోజు అలా అంతే సంతోషాన్ని ఇచ్చింది. గంగిరెద్దుకి అవి ఒక్కొక్కటి తినిపిస్తూ ఉంటే చాలా చక్కగా అందుకుంది. స్వామివారికి ఒక దండం పెట్టుకొని ఇంకా వచ్చేసాము. మీకు కూడా అలాంటి సంతోషమే కలిగిందని అనుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.